హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కొద్దిగా కోల్డ్ ఉండడం వలన కొద్దిగా వాయిస్ తేడా వస్తుంది, ఏమనుకోద్దండి. ఓకేనా. మనం బ్లౌజ్ కటింగ్ చూసాం, బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసాం, హ్యాండ్స్ మోడల్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసేసి బెల్ట్ ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా. సో ఇక్కడ వచ్చేసేసి బ్లౌజ్కి అటాచ్ చేయలేదు కదా మనము, ఇలా డిఫరెంట్గా కుట్టుకున్నామని చెప్పేసేసారంటే ఇంకా వేరే శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు. చాలామంది వర్క్ ఎలా వేశారు చెప్పండి అని చెప్పేసానండి. నేను ఆల్రెడీ కూడా అప్లోడ్ చేసిన వీడియోలో వర్క్ ఎలా చేయాలని చెప్పేసి అనేది ఉందండి. మీరు చివరి వరకు చూస్తే గిన అది అర్థమవుతుంది. ఓకేనా. మనం ఏదైతే గిన వర్క్ కట్ చేసి ఉంటాం కదా పై క్లాత్, సో ఆ పై క్లాత్కి జస్ట్ ఇలాగ లైనింగ్, నేను ఇక్కడ క్యాన్వాస్ కూడా పెట్టలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్గా కూడా ఆ వర్క్ చివరకు క్లాత్ అటాచ్ చేసేసుకొని మనము లైనింగ్ అటాచ్ చేయండి. మనం బ్లౌజులకు ఎలాగైతే తిప్పేస్తామో అలాగా మొత్తం టోటల్గా వచ్చేసేసి మనకు బెల్ట్కి వచ్చేసేసి 21 ఇంచెస్ వరకు ఉండాలా. తర్వాత వచ్చేసేసి సైజు 36 to 38 సైజ్ అనేది పెట్టుకొని అందరికీ సరిపోతుంది తీసుకోవడము. ఓకేనా. 36 to 38 సైజ్ అనేది తీసేసుకోండి. క్లాత్ అనేది పొడవు మనకు సరిపోతుంది. ఇంకా వెడల్పు అని చెప్పేసి అనేది మనకు మన వర్క్ని బట్టి. సో సైడ్కి ఉండే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా టోటల్గా కూడా కట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇక్కడ వచ్చేసేసి మనం మామూలుగా కూడా పైకుట్ట అనేది వేసుకుంటాం కదా, అలాగా టోటల్గా కూడా ఇలా పెట్టేసేసుకొని మనకు పైకుట్ట అయితే వేసుకోండి. మనకి పైకుట్టు వేసుకుంటే నేను మళ్ళీ కూడా ఇది క్లాత్ అనేది తిప్పేస్తామండి. సో ఇక్కడ పైకుట్టు వేసుకున్నామని చెప్పేసానంటే మనకు కింద సైడ్ స్టిఫ్గా ఉంటుంది. సో క్యాన్వాస్ ఎందుకు పెట్టలేదు అంటే, క్యాన్వాస్ పెడితే కింద బెల్ట్ అయితే తిప్పేసేకి రాదండి మనకు. సో కొద్దిగా ఇబ్బంది, ఆల్రెడీ వర్క్ కదా. సో క్యాన్వాస్ పెట్టేది వేరే వస్తుంది స్టిచ్చింగ్. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో క్యాన్వాస్ ఎలా కుట్టుకోవాలని చెప్పేసి అనేది కూడా ఇంకొక దానికి రెడీ చేస్తూ ఉన్నాను. సో అలా రెడీ చేసినప్పుడు మీకు మళ్ళీ ఆ వీడియో కూడా తీస్తాను. సో అది కస్టమర్ది కాబట్టి నేను క్యాన్వాస్ పెడతా ఉన్నాను వాళ్ళకు. సో చూసారా, ఇప్పుడైతే రివర్స్లో పెట్టేసేసుకొని దానికి అటాచ్ చేస్తూ ఉన్నాను. మామూలుగా ఫస్ట్ ఎలాగైతే జాయిన్ చేసింటామో అలాగనే పైకుట్టు వేసినాక ఇలా చేయండి. ఎందుకని చెప్పేసి అంటే స్టిఫ్నెస్ కోసము మనకు. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయండి. సో ఇప్పుడు మొత్తం క్లాత్ అంతా కూడా నిదానంగా, ఎందుకనంటే వర్క్ ఉంటుంది కదండి. సో నిదానంగా, అందులో ఇది మిర్రర్ వర్క్ కదా, కొద్దిగా సతాయించింది. సో నిదానంగా మొత్తం అంతా కూడా క్లాత్ అంతా కూడా తిప్పేసేసేయండి. ఓకేనా. మనకు వెడల్పుగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే తిరుగుతుందండి, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే కొద్దిగా వర్క్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా తిప్పేసేసేయండి. మొత్తం మనకు ఉండే క్లాత్నంతా కూడా రివర్స్లో మొత్తం అంతా కూడా హోల్లోకి వేసినా అంటే మనకు క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనకు క్లాత్ అయితే కింద మనకు తిప్పేసుకున్నాం కదా. చూడండి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా. ఇలా మొత్తం టోటల్గా కూడా నీట్గా అనుకోండి. ఐరన్ ఒకవేళ అవసరమైతే కింద ఐరన్ చేసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసేసి చూడండి, ఎలాస్టిక్ వచ్చేసేసి మీకు 1 ఇంచ్ ఎలాస్టిక్ అండి ఇది. సో 1 ఇంచ్ ఎలాస్టిక్ని కొద్దిగా జస్ట్ 8 ఇంచెస్ అలా తీసుకున్నారని అంటే మీకు 2 సైడ్స్కి వస్తుంది. సో ఇలా కొంచెం మనకు లోపలికి పంపించేసేసి ఎలాస్టిక్ని మనకు స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసేసి మీకు ఎంతవరకు కావాలనో అంతవరకు అండి.
మనకు ఎక్కువ గ్రిప్ ఉండాలని చెప్పేసి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అప్పుడు 10 ఇంచెస్ తీసుకోండి. 5 ఇంచెస్ పైన ఒక్కొక్క దానికి పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. స్టార్టింగ్లో ఇలాగ రఫ్ చేసుకొని మనము చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకు చాలు. ఇంకా మనకి వెనకాల గ్రిప్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి నేను ఉక్సులు పెట్టడానికి అని చెప్పేసి సపరేట్గా మనం మామూలుగా పట్టీ ఎలాగైతే తయారు చేస్తున్నామో ఆ పట్టీ మాదిరి ఉక్సులు పట్టీ పెడతాం కదా మనము బ్లౌజ్కి. అలాగనే పెట్టేస్తూ ఉన్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తూ ఉన్నాను. టోటల్గా కూడా ఫోల్డింగ్ చేసేసుకొని మనకు రఫ్ చేసుకోవడం అంతే. మనకు సేమ్ అలాగనే ఇంకో పక్క కూడా. ఫస్ట్ ఈ ఎలాస్టిక్ పెట్టుకున్నప్పుడు ఒకటే నీట్గా పెట్టేసుకున్నారు అని చెప్పేసానంటే మీకు తర్వాత అంటూ ఏం పని ఉండదండి. జస్ట్ కుట్టు వేసేస్తే చాలు. ఇంకా ఎలాస్టిక్ అనేది ఎక్కడ ముడతలు లేకోకుండా చూసుకొని నీట్గా జరుపుకోండి. స్టార్టింగ్లో రఫ్ చేసి ఆ తర్వాత ఎలాస్టిక్ అనేది ఇలా పట్టుకొని గుంజినారని చెప్పేసానంటే మీకు వెనకాల గ్రిప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. స్ట్రెచబుల్ వచ్చేస్తుంది. ఇంకా కంప్లీట్ అయిపోయింది మన బెల్ట్. ఇప్పుడు ఇటు పక్కన దారాలు పెట్టడానికి కూడా అంటే కాజాలు పెట్టడానికి మనకు అదే క్లాత్నే నేను ఫోల్డింగ్ చేసినాను. డబల్ ఫోల్డింగ్ చేయండి. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది మనకి బెల్ట్ అనేది. ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాన్వాస్తో ఎలా చేయాలని చెప్పేసి అనేది మళ్ళీ ఒక వీడియోతో వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.